వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రపంచవ్యాప్తంగా మానవ మనుగడకైతే ముప్పు వాటిల్లే విధంగా రకరకాల వైరస్లు అయితే పుట్టుకొస్తున్నాయి. ప్రధానంగా మనం గతంలో చూసాం కోవిడ్ వంటి వైరస్ మానవ మనుగడకైతే ముప్పు వాటిల్లమే కాకుండా మానవ మనుగడనైతే ఎంతోమంది ఈ యొక్క కోవిడ్ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు మనం గతంలో కూడా ఎదుర్కొన్నాం. ఈ ఘటనలు కూడా చూసాం. ముఖ్యంగా చూసుకుంటే కోవిడ్ ఎంతో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలను మొత్తం కూడా వణికించిన ఘటనలు మనం అప్పట్లో చూసినప్పటికీ ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఈ యొక్క బర్డ్ ఫ్లూ ఏదైతే ఉందో విదేశీ పక్షుల వల్ల మనం గతంలో ఈ కరోనా వైరస్ కూడా విదేశాల నుంచి వచ్చే వ్యక్తుల వలన వచ్చి మొత్తం ప్రపంచాన్నే చుట్టువేసింది. అలాగే చైనాలో పుట్టినటువంటి ఈ యొక్క కరోనా వైరస్ మనకు అందరూ కూడా తెలిసిందే. అటువంటి వైరస్ మనుషుల ద్వారా విదేశీ నుంచి వచ్చి మన దేశాల్లో కూడా విస్తరించి ఎంతోమంది ప్రాణాలు బలిగొన్న ఘటనలు అయితే మన గతంలో చూసినప్పటికీ ఇప్పుడు తాజాగా చూసుకుంటే బర్డ్ ఫ్లూ ఇది కూడా విదేశాల నుంచి వచ్చినటువంటి విదేశీ వలస పక్షుల వల్ల ఈ బర్డ్ ఫ్లూ సోకిన నేపథ్యంలోనే ఈ యొక్క ఇప్పుడు ప్రస్తుతం అయితే తాజాగా తెలుగు రాష్ట్రాలలో ఈ బర్డ్ ఫ్లూ ఇప్పుడు మొత్తం కూడా సంచలనంగా మారింది. ఈ బర్డ్ ఫ్లూ బారిన పడి మొత్తం ఆ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి కోళ్ళకైతే ముప్పు వాటిల్లే పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇప్పటికే లక్షల్లో కోళ్ళన్నీ కూడా మృత్యువాత పడుతున్నాయి. బర్డ్ ఫ్లూ గాలి ద్వారా వ్యాపించి ఈ యొక్క విదేశీ పక్షులు వచ్చేటువంటి పక్షుల వల్ల వాటి వచ్చే గాలి వలన వాటిని వదిలే రెట్ట వలన ఏదైతే ఉందో ఆ వ్యర్థాల వలన అయితే ఈ యొక్క గాలిలో కలిసి పక్షులకైతే ప్రాణాంతకం కలిగే పరిస్థితి అయితే నెలకొన్నాయి. తాజాగా మొత్తం అంతా కూడా కోళ్ళు ఇప్పుడు ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కోళ్ల పరిశ్రమలకైతే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కలగడంతో ఇప్పటికే లక్షలాది కోళ్ళు అయితే మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ కోల్డ్ ఫార్మ్లన్నీ కూడా అన్ని చోట్ల కూడా ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా మనమంతా కూడా చికెన్ మొత్తం మాంసప్రియులు ఎక్కువగా చికెన్ కొనుక్కుని తినేవాళ్ళు ఇప్పుడు చికెన్ తినాలన్నా భయం వేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నాయి. ఎందుకంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో కోళ్ళన్నీ కూడా మృత్యువాత పడుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు అన్నీ కూడా కోళ్ల పరిశ్రమల మొత్తం అన్నీ కూడా కుదేలవుతున్నటువంటి పరిస్థితి. ఒక పక్కన కోళ్ల పరిశ్రమ సంబంధించినటువంటి కోల్డ్ ఫామ్ యజమానులు మొత్తం దిక్కుచోతన స్థితిలో ఉన్నారు. ఎందుకంటే కోళ్లు మృత్యువాత పడడంతో మొత్తం చనిపోయినటువంటి పరిస్థితి, భారీగా నష్టం కూడా వాటిల్లినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ కూడా ఇప్పటికే అధికారులు చికెన్ తినొద్దంటూ చెప్తున్నారు, దానితో పాటు గుడ్లు కూడా తినొద్దని చెప్తున్నారు. కానీ ఇప్పుడు కోళ్లు పరిశ్రమ ఏదైతే ఉందో కోల్డ్ ఫామ్లో ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో తాజాగా రోజుకి కోళ్ళు వేల సంఖ్యలో ఇప్పటికే లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీన్ని బర్డ్ ఫ్లూగా నిర్ధారించడం జరిగింది. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి నిడదవోలు నియోజకవర్గంలో కూడా ఏదైతే మనకి అక్కడ గతంలో అధికారులు కూడా పరీక్షించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కూడా ఇటీవల ఏదైతే మనకి చూసుకుంటే మనకి తాజాగా కొన్ని సంఘటనలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం చూడండి, ఒక కోళ్ల పరిశ్రమ వద్ద ఉన్నాం. కోళ్ళన్నీ కూడా ఏ విధంగా మృత్యువాత పడుతున్నాయి, అలాగే కోళ్ల పరిశ్రమలో ఎటువంటి పరిస్థితి ఉంది, మన కోళ్ల ఫామ్లో కోళ్ళు ఏ విధంగా చనిపోతున్నాయి మనం చూడొచ్చు. ఇప్పటికే మనకి కానూరు అగ్రహారంలో ఏదైతే కోళ్ళు చనిపోయిన నేపథ్యంలో అక్కడంతా కూడా అక్కడి నుంచే బర్డ్ ఫ్లూ వ్యాపించిందని అధికారులు పూణే టెస్టులు పంపించి పూణేలో నిర్ధారణ అయిన తర్వాత అక్కడ అన్నటువంటి కోళ్ళను కూడా ఈ యొక్క పీపీ కిట్లు ధరించి మొత్తం కానూరు అగ్రహారం ఈ యొక్క 1 కిలోమీటర్ పరిధిలో రెడ్ జోన్ ఏర్పాటు చేశారు. అక్కడ ఈ యొక్క ప్రాంతంలో ఈ పీపీ కిట్లు ఇలా మనం వేసుకున్నటువంటి పీపీ కిట్లు చూస్తే మనకి కోవిడ్ ఏదైతే కరోనా సమయంలో భారీగా అప్పట్లో వైద్యులు కావచ్చు ఎవరైనా సరే ఈ విధంగా వేసుకుని వైద్య సేవలు అందించే పరిస్థితులు గతంలో చూసాం. ఇటువంటి పరిస్థితులు మళ్ళీ తాజాగా ఈ యొక్క కోళ్ల పరిశ్రమ దగ్గర అయితే ఎదురవుతున్నాయి మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క పీపీ కిట్లు ధరించి ఈ కోళ్ల పరిశ్రమ దగ్గర ఉన్న కొంతమంది ఈ విధంగా వైద్యులు కావచ్చు కొంతమంది వెళ్ళి వాటిని అయితే పరిశీలించేందుకు పీపీ కిట్లు వెళ్ళి ధరించుకుని లోపలికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అలాగే అక్కడ రెడ్ జోన్ కూడా ఏర్పాటు చేశారు. గతంలో కోవిడ్ సమయంలో రెడ్ జోన్ ఏ విధంగా ఏర్పాటు చేశారో అదే విధంగా ఇక్కడ ఏదైతే కానూరు అగ్రహారం ఏదైతే ఉందో అక్కడ కూడా రెడ్ జోన్ 1 కిలోమీటర్ రెడ్ జోన్తో పాటు 10 కిలోమీటర్లు మొత్తం బఫర్ జోన్ మొత్తం ఆ యొక్క ప్రాంతాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది. ప్రత్యేకమైనటువంటి వైద్య నిపుణులు పీపీ కిట్లు వేసుకుని అక్కడ ఇంకా కోళ్ళు ఏదైతే బర్డ్ ఫ్లూ సోకినటువంటి కోళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని పూడ్చిపెట్టే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అక్కడ చనిపోయినటువంటి కోళ్లను అధికారులకు పరిశీలించిన తర్వాత
నిర్ధారణ అయితే మాత్రం కోళ్ళని అయితే వెంటనే వాటిని పూర్తి చేసే పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఎందుకంటే వాటి నుంచి మరొక కోళ్ళకు సోకకుండా ఉండేందుకు ఇప్పటికే అధికారులు అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మనం ఉన్నటువంటి ప్రాంతం చూడొచ్చు. ఈ యొక్క కోళ్ళ పరిశ్రమలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం కూడా పీపీ కిట్ ధరించి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఈ యొక్క పీపీ కిట్ మనకి గతంలో కోవిడ్ సమయంలో ఎంతో ఉపయోగపడింది. వైద్య సేవలు అందించేందుకు కావచ్చు, మొత్తం అన్ని విధాలు కూడా ఏర్పాటు చేయింది. ఈ విధంగా మనం పీపీ కిట్ ధరించుకున్నాం. లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి కోళ్ళ పరిశ్రమలో. ఈ కోళ్ళు ఇప్పటికే మనం చూడొచ్చు, ఒక చిన్న సైజులో ఉన్నటువంటి కోళ్ళు, ఒక బాయిలర్ కోళ్ళు సంబంధించి ఇవన్నీ కూడా కోల్డ్ ఫామ్లో మొత్తం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ కోళ్ళు, ఇక్కడ ఎన్నో కోళ్ళు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా బతికిన కోళ్ళుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇవి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్క పరిశ్రమ ఒక్కొక్క నుంచి ఒక్క చోట నుంచి అయితే ఇప్పటికే బర్డ్ ఫ్లూ అయితే సోకుతున్న నేపథ్యంలో కోళ్ళు అయితే మృత్యువాత పడుతున్నాయి. మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాం. పీపీ కిట్ ధరించుకున్నాం. ఎందుకంటే ఈ యొక్క బర్డ్ ఫ్లూ అంటే ఇప్పటికే పరిశోధనలు అయితే చేస్తున్నారు. మనుషులపై ఎంతవరకు ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఉంటుందని కూడా పూర్తిగా తెలియరాని పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. దీనిపై అధికారులకు ఇంకా దీనిపై పరిశోధనలు చేస్తున్నారంటే ఇప్పటి వరకు కూడా కానూరు అగ్రహారంలో వెలువడినటువంటి ఈ బర్డ్ ఫ్లూ వైరస్ని అయితే అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి అందరిని కూడా వైద్య పరీక్షలు అయితే చేశారు. ఈ బర్డ్ ఫ్లూ మనుషులకు ఏ విధంగా అయినా సోకుతుందా అనేది కూడా వాళ్ళంతా కూడా పరిశోధన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఇప్పుడు ఈ యొక్క కోల్డ్ ఫారంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో. మనం కోల్డ్ ఫారంలోకి వచ్చాం పీపీ కిట్ ధరించి. ఈ కోల్డ్ ఫారంలో వచ్చినటువంటి పరిస్థితి మొత్తం, ఎందుకంటే మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే మనుషులపై ఏ విధంగా సోకే అవకాశం ఉందా అనేది కూడా ఒక పక్కన భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ యొక్క బర్డ్ ఫ్లూ సోకి చనిపోతే కోళ్ళు చనిపోతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం గోదావరి జిల్లాలో అయితే నెలకొంది. ఇప్పటికే లక్షలాది కోళ్ళు అయితే మృత్యువాత పడ్డాయి. ఈ యొక్క కోళ్ళు మృత్యువాత పడడంతో మొత్తం కోళ్ళ పరిశ్రమ మొత్తం అంతా కూడా ఇప్పుడు కోళ్ళ పరిశ్రమ అయితే చాలా నష్టాల బారిన పడిన నేపథ్యంలోనే చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం కోళ్ళన్నీ కూడా రోజుకి ఏ కోళ్ళు పరిశ్రమ ఉందంటే ఆ కోళ్ళు ఫామ్లో మొత్తం వేలాది కోళ్ళు మృత్యువాత పడుతున్నాయి. అలాగే ఈ రోజుకు ఒక 4,000 ఉంటే ఆ యొక్క దాంట్లో రోజుకు 1,000 చొప్పున అయితే చనిపోతుండటంతో మొత్తం రైతులైతే ఈ యొక్క కోళ్ళ పరిశ్రమ యజమానులు అయితే నష్టాల బారిన పడడంతో చాలా ఆవేదన అయితే వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పౌల్ట్రీ యజమానులు కావచ్చు వాళ్ళందరూ కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పౌల్ట్రీల దగ్గర కోళ్ళ ఫామ్ దగ్గర అయితే ఇప్పటికే బీషింగ్ ఏర్పాటు చేయడం, అక్కడంతా కూడా మొత్తం ఆ యొక్క వాతావరణం అంతా కూడా ఏదైతే ఉన్నదో కూడా అక్కడంతా రెడ్ జోన్ పరిస్థితులు ఉన్న పరిస్థితి ఉంటుంది. ఆ బీసింగ్ పిచికారీ చేయడంతో పాటు అక్కడ తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అందరూ కూడా చాలా ఈ యొక్క ప్రాంతాలలో కావచ్చు మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా ఈ యొక్క సౌకర్యాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఈ కోళ్ళ యజమానులు భారీగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి కోళ్ళ ఫారాలన్నీ కూడా ఖాళీ అవుతున్నాయి. అన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో మాత్రమే కోళ్ళు ఉంటున్నాయి. అవి కూడా ఒక్కొక్కటిగా మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఎందుకంటే ఈ యొక్క బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తోనే ఈ కోళ్ళన్నీ కూడా మృత్యువాత పడుతున్నాయని అధికారులు అయితే నిర్ధారణకు వచ్చారు. ఈ యొక్క ప్రాంతాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ కూడా చికెన్లే తినొద్దంటూ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆదేశాలు ఇచ్చారు. కానీ అధికారుల ఆదేశాలు బేఖాతరు చేయకుండా కొన్ని ప్రాంతాల్లో చికెన్ల అమ్మకాలు అయితే యథేచ్ఛగా సాగుతున్నాయి. మరి ప్రాంతాల్లో మనం చూసుకుంటే మనకి ఇంకా అంటే ఇప్పుడు చికెన్ ప్రియులు అంటే మాంస ప్రియులందరూ కూడా చికెన్ దొరకకపోవడంతో ఆల్టర్నేటివ్గా ఎక్కువగా చేపల పైన పడతారు, మటన్ పై పడుతుంటారు. దీన్నే ఆసరాగా తీసుకుని కొంతమంది అయితే ఏదైతే మనకి చేపల చెరువుల్లో కూడా మనం చూసాం. కాకినాడ జిల్లాలో కూడా ఇటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇటువంటి పరిస్థితులు కాకినాడ జిల్లాలో కూడా నెలకొన్నాయి. ఎందుకంటే మనకి కాకినాడ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో చెరువుల్లో ఈ యొక్క చనిపోయినటువంటి బర్డ్ ఫ్లూ వచ్చి చనిపోయినటువంటి కోళ్లను కూడా ఈ యొక్క చేపల చెరువుల్లో వేస్తున్నటువంటి ఘటనలతో జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు అందేవి మనం చూసాం. నిన్న పత్తిపాడు కావచ్చు, అలాగే పెద్దాపురం, జగ్గంపేట ఇటువంటి నియోజకవర్గాల్లో, అలాగే సోమలకోట, పెద్దాపురం చేపల చెరువులు ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క చేపల చెరువుల్లో ఈ యొక్క చనిపోయినటువంటి బర్డ్ ఫ్లూ కోళ్లకు సంబంధించి అన్ని వాటిని కూడా చేపల చెరువుల్లో వేయడంతో చేపలకు కూడా ఈ విధంగా సోకితే
వాటికి ఇవి తిని అవి కూడా అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. వాటిని మళ్ళీ మనకి అమ్మకాలు చేస్తే ప్రజలకైతే ప్రజా ఆరోగ్యంతో చాలా ఇబ్బందులు పడుతున్నాయని ప్రధానంగా కొంతమంది ఎన్జిఓ సంబంధించినటువంటి సంస్థలు అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్కి అయితే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే బర్డ్ ఫ్లూ సంబంధించినటువంటి జాగ్రత్తలు ఇప్పటికే తీసుకున్నప్పటికీ ఈ యొక్క మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి కోల్డ్ పరిశ్రమల్లో ఇదే పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కోల్డ్ ఫామ్లోకి వెళ్ళి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పీపీ షూట్లు కిట్లు అయితే ధరించుకుని లోపలికి వెళ్ళి పనులు చేసుకునే పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ కోళ్ళ నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే మనుషులపై ఏదైనా ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటున్నారు. కానీ అవకాశం అయితే చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందని వైద్యులు కూడా చెప్తున్నప్పటికీ పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా కనపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో లక్షలాది కోళ్ళు ఈ యొక్క మృత్యువాత పడిన నేపథ్యంలోనే సగం జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క కోళ్ల పరిశ్రమలన్నీ కూడా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తోనే వణికిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలలోనే ఈ యొక్క ఎంటర్ అవుతున్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో చికెన్ సంబంధించినటువంటి కోళ్ళకు సంబంధించిన ఏవైతే ఇవి ఉన్నాయో వాటిని అయితే రాకపోకలు అయితే నిషేధించారు. వాహనాల ద్వారా తరలిస్తున్నటువంటి కోళ్ల వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చెకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. అక్కడి నుంచి ఎగుమతులు దిగుమతులు కూడా ఇప్పుడైతే ప్రస్తుతం అయితే నిలిపేశారు. కొన్ని ప్రాంతాలలో ఈ కోళ్ళు అయితే ఉన్నటువంటి ప్రాంతాల్లో అవి కూడా రోజుకి ఒక్కొక్కటిగా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి యజమాని కూడా ఉన్నాడు. ఇక్కడ ఉండి ఎన్ని రోజుల నుంచి కోళ్ళు చనిపోతున్నాయి, ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలో ఎన్ని కోళ్ళు చనిపోయాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ కోళ్ళ ఫామ్ చూసుకుంటే కేవలం అంటే ఈ బాయిలర్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన చికెన్ కంపెనీకి సంబంధించినటువంటి కోల్డ్ ఫామ్ ప్రత్యేకంగా మనం చూస్తుంటాం. ఎన్నో కంపెనీలు చికెన్కి సంబంధించిన కంపెనీలు కూడా ఉంటుంటాయి. అటువంటి కంపెనీల్లో ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాంతాన్ని ఎంచుకున్న ఆ ప్రాంతంలోనే ఈ యొక్క చికెన్ అయితే కోళ్ళని అయితే పెంపుకు వస్తుంటారు. పెంచిన తర్వాత వాళ్ళ ఏదైతే సంబంధించినటువంటి కంపెనీకి ఈ చికెన్ అక్కడ తరలించి అమ్మకాలు అయితే ఆ కంపెనీ బ్రాండ్ పేరుతో అమ్మకాలు అయితే కొనసాగిస్తారు. కానీ ఆ బ్రాండ్ పేరుతో అమ్ముతున్నటువంటి చికెన్ కూడా ఇప్పుడైతే ఈ కోళ్ళకు కూడా భారీగా బర్డ్ ఫ్లూ సోకడంతోనే మృత్యువాత పడుతున్నాయి. మనం ఉన్నటువంటి ప్రాంతంలో ఈ కోళ్ళన్నీ కూడా వాటికి సంబంధించి ఒక కంపెనీకి సంబంధించినటువంటి కోళ్ళుగా చెప్పవచ్చు. ఈ కోళ్ళన్నీ కూడా ప్రస్తుతం ఒక కంపెనీకి సంబంధించిన కోళ్ళు కావడంతో ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నాయి. ఎన్ని రోజుల నుంచి మృత్యువాత పడుతున్నాయో మరిన్ని విషయాలు ఇక్కడ ఉన్నటువంటి కోళ్ళ సంబంధించినటువంటి ఇక్కడ రైతును మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి కోళ్లు ఫామ్లో ఇటువంటి పరిస్థితులను చూసాం. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ జరగడంతో మొత్తం ఎన్ని కోళ్లు మృత్యువాత పడుతున్నాయి మొత్తం అన్ని కూడా చూస్తున్నాం. అంటే లోపల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేందుకు ఆర్టీవీ అయితే సాహసం చేసింది. ఈ యొక్క పీపీ కిట్లు ధరించి, ఎందుకంటే ఈ యొక్క బర్డ్ ఫ్లూ అనేది అది కోళ్ళ నుంచి మనుషులకు సోకే అవకాశం ఉన్నదా లేదా అనేది కూడా ఇప్పటికీ పరిశోధనలు చేస్తున్నప్పటికీ కానీ ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వలన అయితే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో మా రిపోర్ట్ అంటే మేము ఆర్టీవీ కవరేజ్ నిమిత్తం మేమంతా కూడా ఈ విధంగా పీపీ సూట్లు అయితే ధరించి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాం. మొత్తం లోపలలో ఆ కోళ్ళు అయితే ఏ విధంగా ఉన్నాయి, ఒక కంపెనీకి సంబంధించినటువంటి కోళ్ళు అంటే మనకు రకరకాలుగా మార్కెట్లో మన రకరకాల కంపెనీతో చికెన్ అమ్మకాలు అయితే కొనసాగుతుంటారు. రకరకాల కంపెనీలు ఉన్నాయి. అటువంటి కంపెనీకి సంబంధించినటువంటి ఒక కోల్డ్ ఫామ్ అయితే ఇది. ఈ కోల్డ్ ఫామ్ దగ్గర కూడా మృత్యువాత పడుతున్నాయి. కానీ రోజుకైతే వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయంటూ ఇక్కడైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడంతా కూడా కొన్ని మనం చూస్తున్నాం. ఒక పక్కన ఎంతో సురక్షితమైన ప్రాంతంలో కోళ్ళను అయితే పెంపకాలు జరుగుతున్నాయి. మరో పక్కన చూడొచ్చు ఈ ఒక షెడ్లు వేసి వాటిని అయితే ప్రశాంతమైన ఒక పచ్చని వాతావరణం అయితే కనపడుతుంది. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. ఒక కంపెనీకి సంబంధించినటువంటి కోళ్ళను అయితే ఇక్కడ పెంపకం అయితే జరుగుతుంది. మనం చూడొచ్చు షెడ్యూల్ అయితే ఈ విధంగా ఏర్పాటు చేసి ఇక్కడ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం పీపీ సూట్ వేసుకుని లోపలికి వెళ్ళి సాహసం చేసి అంటే ఈ యొక్క బ్లడ్ ఫ్లూ మనుషులకి చోకే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో మనం అయితే ఈ యొక్క సాహసం చేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చూపించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి యజమాని ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ కోళ్ళు ఎప్పటి నుంచి మీకు మృత్యువాత పడుతున్నాయి, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటున్నారు? అది ఆటోమేటిక్గా నైట్ మీద వచ్చిందండి. ఒక 10 గుళ్ళలు వచ్చేయండి ముందు రోజు, తర్వాత రోజు అలా 200, ఆ తర్వాత రోజు 300, అలాగా ఇప్పుడు 2000 పోయేయండి. అది ఆటోమేటిక్గా తింటానే ఉంటుందండి. ఆటోమేటిక్గా అలా పడిపోయి చచ్చిపోతుందండి. ఏ మెడిసిన్ వేసినా రికవర్ అవుతలేదండి. అది ఇంకే రికవర్ ఎత్తుకోవట్లేదండి. అది మెడిసిన్ అయితే స్ప్రే మెడిసిన్లు ఇచ్చారండి, అన్నీ ఇచ్చారు. కాకపోతే దీనికి యాక్టివ్ అవుతలేదండి కోడి. ఎందుకంటే ఎందుకు ఇలా చనిపోతున్నాయి అంటున్నారు? బర్డ్ ఫ్లూ అంటున్నారండి. వైరస్ ఉంది బయట, ఇంకా ఆటోమేటిక్గా అది ఇంకా అలాగా అయిపోద్ది. దాన్ని ఏం చేయలేం మనం, మీరు కొట్టండి స్ప్రే మెడిసిన్లు అనేసి అంటున్నారండి కంపెనీ తరపు నుంచి.
మరి ఇప్పుడు రోజుకి ఎన్ని కోళ్ళు చనిపోతున్నాయి? ఈ కోళ్ళు మనుషులకు మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు ఇక్కడ? మెడిసిన్ ఇంక చేతులు కడుక్కోవడానికి అయ్యి క్లీనింగ్ మెడిసిన్ ఇచ్చారండి. అలా 204 అని ఉందండి, అది ఇంక వైరస్కి సంబంధించిందండి. ఆ మెడిసినే కడుక్కుంటున్నామండి. అయితే ఇప్పుడు వీటికి వాటి వల్ల మాకేం ఉండదన్నారండి కంపెనీ తరపు నుంచి. అందుకని మేము తెగించి చేయవలసి వస్తుందండి. అంటే ఇలా వదిలేస్తే కుళ్ళిపోయి మొత్తం పాయిల్ అయిపోయి మొత్తం మనుషులకే ప్రమాదం అని శుభ్రం తీసేస్తున్నాం అన్నమాట అండి, ఏ రోజుకి ఆ రోజు. చనిపోయిన కోళ్ళని రోజుకి ఎన్ని కోళ్ళు చనిపోతున్నాయి? చనిపోయిన వాటిని మీరు సురక్షితంగా ఏం చేస్తున్నారు? వాటిని సురక్షితంగా గొయ్యి తీసి కప్పెడేస్తున్నామండి. రోజుకి 500, 600 అలాగే చనిపోతున్నాయండి. గొయ్యి తీసి కప్పెడేస్తున్నామండి అట్లా. అదండి. అటువంటి కోళ్ళు ఏ కంపెనీ ఈ కోళ్ళు ఏ జాతికి సంబంధించిన కోళ్ళు? వీటికి పెరుగుదల ఇప్పటి నుంచి ఇప్పటి వరకు పెరుగుతుంటుంది. వీటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు? మినిమం 40 రోజులు పడుతుందండి. బాయిలర్ అండి. అది 40 రోజుల తర్వాత కంపెనీ వచ్చి తీసేద్దండి. అంటే 2 kg వస్తే తీసేద్దండి. అంతవరకు మెడిసిన్స్ అంటే 3 వ్యాక్సిన్లు ఉంటాయండి. అటు వ్యాక్సిన్ వేస్తారు. అవి ఎటువంటి తెగులన్నా తట్టుకునేలాగా వేసారు, కానీ ఆ తెగులుకి రికవర్ అవ్వలేదండి కోడి. ఇంక అందువల్ల వాళ్ళు కూడా ఏం చేయలేక స్ప్రే మెడిసిన్లో కొట్టండి, మోటాలిటీ ఏ రోజుకి ఆ రోజు తీసి గోయి తీసుకెళ్ళి అన్నారండి. అదే గొయ్యి తీసి కప్పెడుతున్నాండి. అంటే ఈ గొయ్యి తీసి కప్పెట్టడం వల్ల వాటికి అంటే ఎంత లోతులో గొయ్యి తీస్తున్నారు వాటిని? లోతు తీస్తామండి. అంటే ఈ మాత్రం లోతు నుంచి అంటే ఒక 5 అడుగులు లోతు గొయ్యి తీస్తామండి. 3 అడుగుల లోతులో అవి ఉండిపోతాయండి. ఇంకా పైన మట్టి వేస్తామండి, ఉప్పు వేసి మట్టి వేస్తామండి. ఇంకా అలా లోన కుళ్ళిపోద్ది. అంటే పైన సూచనలు అంటే ఈ విధంగా చేయండి అని మీకు ఎవరైనా పశు సంవర్ధన అంటే 10 సంవత్సరాలు అప్పుడు మీటింగులు పెట్టినప్పుడు కూడా అదే చెప్తారండి. అలా శుభ్రం గొయ్యి తీసి ఒకవేళ మీకు ఏమైనా తేడాపాడ వచ్చినా గొయ్యి తీసి గోతులు వేసి ఉప్పు వేసేయమంటారండి. ఉప్పు వేస్తే కుళ్ళిపోద్ది, ఇంకా బయటికి ఏ స్మెల్ రాదని చెప్పారండి. అంటే మామూలు పరిస్థితుల్లో జరిగినప్పుడు కూడా మీరు మీటింగ్లు పెట్టి ఇలాంటి అవగాహన కల్పిస్తారు చెప్తుంటారండి సార్లు. ఇలా గొయ్యి తీసి కప్పెట్టండి, మోటాలిటీ ఎక్కువ వస్తాయని బయట అడగండి, లోని పోని కంప్లైంట్లు గట్రా వస్తుంటే మళ్ళీ మనకే కోళ్ళకి వస్తాయి కంప్లైంట్లు అని చెప్తుంటారండి సార్. అదే. ఓకే. ఇప్పుడు ఎన్ని కోళ్ళు ఇప్పుడు సాధారణంగా ఎన్ని కోళ్ళు ఇక్కడ పెరుగుతుంటాయి? అలాగే వీటికి ఇప్పుడు దాకా ఎన్ని చచ్చిపోయాయి మీకు? ఇప్పటికి 3,000 చనిపోయినాయండి. 5,000 బడిస్తారండి దీనికి ఎప్పుడు. 3,000 చనిపోయినాయండి. ఇంకా 2,000 ఉన్నాయండి. ఇంకా మనం మేతలు కట్ట వేసినా బతకవండి, మీరు అలా స్ప్రే మెడిసిన్లు కొట్టి అలా ఉండేయండి, ఇంకా ఎన్ని ఉంటాయి అన్నీ ఉంటాయి అనేసి సార్లు కూడా చెప్పారండి. అది. మరి వీటికి చనిపోతే నష్టపరిహారం లాంటివి ఏమైనా ఉంటాయా మీకు? ఏం రూపాయి కూడా ఇవ్వరండి మాకు. ఇంకా నష్టపరిహారం మాకు ఇవ్వరండి. వాళ్ళకి ఇంకేం రాదండి. కంపెనీకి లాస్, మాకు లాస్ అనుకోండి. అడిగినా వాళ్ళు కూడా ఏం ఇవ్వరండి మాకు. మీకన్నా మాకు ఎక్కువ పోయింది కదండి, మీరు చూస్తున్నారు కదా అంటారండి కంపెనీ వాళ్ళు. అదే. అంటే ఇప్పుడు చికెన్ కూడా తినొద్దని చెప్పేసి అన్నారు, గుడ్లు కూడా తినొద్దని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మీ దృష్టికి ఏమైనా వచ్చాయో? ఎవరికైనా చికెన్ పట్టుకెళ్ళడం, కోళ్ళు కావాలని రావడం అలాంటివి ఏమైనా చేస్తారా? ఏమైనా చేస్తుంటారా? పని చేయవండి. ఇవి అసలు తినడానికే బాగోదండి కోడి. ఇప్పుడు కోడి ఎప్పుడు కూడా 40 రోజులు అవ్వితేనే కోడి రుచి అండి. 35 దాటిన కాడి నుంచే తీస్తారండి. కోడి కూడా ముందుగా తీరండి దీన్ని. 35 రోజులు దాటిన తర్వాత 38కి అలా తీస్తే బరువు వస్తుందండి, కోడి టేస్ట్ వస్తుంది. కోడి కూడా జిగురు రాకుండా మాంసం బాగుంటుందండి. అది ముందుగా తీసిన కోడి మాంసం అవ్వదండి, పేసం అయిపోద్దండి ఇది. వాళ్ళు 40 రోజులు దాటిన తర్వాత తెస్తారండి, 40 రోజుల లోపు. అంత మించి తీరండి. మరి ఇప్పుడు ఇంకా చిన్నపిల్లల సైజులో ఉన్నాయి కోళ్ళు, వాటిని బతికినట్టు ఉంది, చనిపోయి అన్నీ తీసేస్తున్నారు. ఇప్పుడు చనిపోయి అన్నీ తీసేస్తామండి. మార్నింగ్ మళ్ళీ కూడా అవి కూడా ఆటోమేటిక్గా అలా తిరుగుతూనే ఉంటుందండి, చనిపోతున్నాయండి. అసలు నిలబడతలేదండి కోడి. మెడిసిన్కి రికవర్ అవుతలేదండి. ఇంకా అంటే మన కరోనా టైంలో మనకు ఎలాగో చేస్తుంటే అయిపోయిందో అలాగా టైప్ అన్నమాట అండి. మరి ఇప్పుడు అంటే అధికారులు కానీ మీకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా వచ్చి వెటనరీ అధికారులు కానీ ఇక్కడికి వచ్చి మీకు ఏం సూచనలు రాసుకున్నారండి? వెటనరీలో వచ్చి 2-3 సార్లు రాసుకున్నారండి. ఎవరండి ఎప్పుడు వచ్చారు? మొన్న వచ్చారండి, ఒకసారి వచ్చారండి, నిన్న మళ్ళీ వచ్చి రాసుకున్నారండి. ఏం చెప్పారు? వాళ్ళకి ఎటువంటి కంప్లైంట్ చెప్పారు? కంప్లైంట్ ఏం చెప్పలేదండి. ఇలా వైరల్గా చనిపోతున్నాయండి అంటే రాసుకుని వెళ్ళారండి. మన గవర్నమెంట్ హాస్పిటల్, పశువుల హాస్పిటల్ వాళ్ళండి వచ్చారండి, రాసుకుని వెళ్ళారండి. మీకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమని వాళ్ళు చెప్పడం జరిగేది? అది చేతులు అవి శుభ్రం కట్టుకోండి, ముక్కు గుడ్డ గడ కట్టుకోమన్నారు సార్, చెప్పారండి. అయితే మనం మామూలుగా స్ప్రే వాడుతున్నాం కదా అని మనం కట్టుకోలేదండి. అది. అంటే వీళ్ళు అక్కడ ఇందులో పనిచేసే వాళ్ళు కూడా టెస్టులు కూడా చేస్తున్నారు కదా, అంటే ఈ కోళ్ళ ఫామ్లో వాళ్ళు అంటే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ మనుషులు కూడా సోకే అవకాశం ఉంది అంటున్నారు. అది టెస్టులు కూడా చేస్తున్నారు, మీకు చేశారు వాళ్ళు వచ్చిన తర్వాత? గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే వీళ్ళు రాలేదండి, పశువుల హాస్పిటల్లో అయితే ఏ టెస్ట్లో చేయలేదండి. మరి అలా ఇలా చేస్తాం రండి అని ఏం అడగలేదండి మమ్మల్ని. మరి మీకు ఆరోగ్య హెల్త్ అంతా ఇందులో పనిచేస్తాం బాగానే ఉంటుంది కదా మీకు? ఇప్పుడు పెయ్యండి బాగానే ఉందండి. మరి అది ఎంతమంది పని చేస్తుంటారు ఇక్కడ రోజుకి? ఇక్కడ మొత్తం ఇద్దరండి, ఇద్దరు పని చేస్తాను. ఆవిడ నేను చేస్తాం అన్నమాట. ఇంకో మనిషి వచ్చిందండి, ఇంటి కోళ్ళు పోగాక ఇంకా ఆవిడ మానిపించామండి. ఇంక పనే ఉందండి. మేతలు గట్ట వేయొద్దు అన్నారండి, మెడిసిన్ గట్ట ఏం వాడొద్దు అన్నారు. ఇంక అందుకనే స్ప్రే మెడిసిన్ ఒకటే కదా అని ఇంకా ఆవిడని కూడా రావద్దు అన్నామండి.
ఇప్పుడు బతుకున్న వాటికి మరి ఫుడ్ ఇస్తున్నారా? మొత్తం ఫుడ్ ఏమేమి ఇస్తారు వాటికి మీరు? ఫుడ్ ఇస్తే ఇంకా మొత్తం నిలబడతలేను. ఫుడ్ తింటే ఆటోమేటిక్గా ఇంకా అలాగే చచ్చిపోతుందండి. ఫుడ్ తింటా చచ్చిపోతుందండి. ఇప్పుడు ఇంకా ఫుడ్ లేక ఆకలి మీద అలా తిరుగుతుందండి కోడి. అదే ఫుడ్ తింటే ఇంకా పడుకుని అలాగే ఆటోమేటిక్ చచ్చిపోతుందండి కోడి. ఇంకా ఆహారం తింటే ఇంకా దానికి పడుకుని ఉంటుంది కదండి, ఫుల్గా కడుపు నిండా ఉండి పడుకుని చచ్చిపోతుందండి. అంటే ఇది గాలిలోనే వస్తుంది అంటున్నారు వైరస్ ఏంటి వాళ్ళు అంతా చెప్పడం? గాలిలోనే సార్, గాలిలోనండి. ఇది ఆటోమేటిక్గా ముందు రోజు 10 పిల్లలు వచ్చేయండి, తర్వాత రోజుని నేను మేతలు వేసి ఇంటికి వెళ్ళి వచ్చేలోకి 200 కోళ్ళు చనిపోయాయండి. మళ్ళీ మరుసటి రోజు చూతులోకి నైట్ వచ్చాక మళ్ళీ 500 కోళ్ళు చనిపోయాయండి. నైట్ మీద చచ్చిపోతున్నాయండి. పగల ఇంకా అలా తిరిగినా నైట్ మీద ఇంకా అలా ఆటోమేటిక్ చచ్చిపోతుందండి. గాలి మీద అండి. గాలి మీద. మరి ఇంక ఇప్పటి నుంచి అంటే మీరు కొత్తగా ఈ కోళ్ళు మళ్ళీ రికవరీ అవ్వాలా, మళ్ళీ కోళ్ళ పరిశ్రమ చేయాలంటే ఇంకా ఎన్నాళ్ళు పట్టే అవకాశం ఉంది అంటున్నారు మరి? అంటే అది ఇంకా మొత్తం ప్యూర్ అయిపోవాలండి. ఇంకా ఇప్పుడు దాకా కూడా అవ్వదండి. అది ఇప్పుడు నాకున్నాయండి. ఇంకో ఫారం దింపారనుకోండి, ఇటు ఆటోమేటిక్గా అక్కడ వస్తుందండి. ఇంక మళ్ళీ ఇంకొదుకుని వస్తుందండి. మొత్తం ప్యూర్ అయిపోయేదాకా మళ్ళీ ఏం చేయరండి ఇంకా కంపెనీ వాళ్ళు. ప్యూర్ అయిపోవాలండి, మొత్తం అక్కడితో క్లియర్ అయిపోవాలండి అన్ని ఫారాలను. అప్పుడు మళ్ళీ దింపుతారండి. శుభ్రాలు చేయించి బీచింగ్లు కొట్టి మందులు వాడి అప్పుడు వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి కోళ్ళు ఇప్పుడు బ్రీడ్ ఇప్పుడు అంతా కూడా వాటిని క్లియర్గా చేస్తేనే కానీ అవదండి. ఇప్పుడు మొత్తం క్లియర్ చేసేస్తారండి. మొత్తం అయిపోయిన వాటిలన్నీ కూడా క్లోజ్ చేసి తర్వాత పెంటలు అవి తీసి ఒక నెల ఉండొచ్చి మందులు కొట్టాక అప్పుడు దింపుతారు సార్ మళ్ళీ. అది ఇవన్నీ చేయడానికి చాలా టైం పడుతుంది మళ్ళీ చికెన్ మళ్ళీ అందుబాటులో రావడానికి. అందుబాటులో రావడానికి ఇంచుమించు ఒక నెల పడుతుందండి. ఇవన్నీ క్లియర్ అయిపోతే ఒకవేళ త్వరగా తీస్తారండి. లేదా ఆగలేదు ఇంకా అదే కంటిన్యూ అవుతే మాత్రం ఇప్పుడు అప్పుడే దింపరండి, దీన్ని ఆపుతారండి. ఏంటి వాళ్ళకే లాస్ అయ్యండి. ఇప్పుడు ఎంత దింపినా మాకెంతో వాళ్ళకంతండి. వెంకటరావునండి. చూస్తున్నాం ఇక్కడ ఒక పౌల్ట్రీ ఏదైతే ఈ కోళ్ళ ఫామ్ సంబంధించినటువంటి ఇంతో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పనిచేసే వ్యక్తితో కూడా మాట్లాడాము. ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చనిపోతున్నటువంటి కోళ్ళు అయితే రోజుకి వాటికి ఫుడ్ పెట్టి కొన్ని బతుకున్నాయి కదా అని ఫుడ్ పెడితే అవి కూడా మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి ఉందని, అలాగే మనకి ప్రధానంగా చూసుకుంటే ఈ కోళ్ళు ఏదైతే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో భారీ ఎఫెక్ట్ అయితే కనపడుతుంది. మనం ప్రధానంగా కానూరు అగ్రహారం వద్ద అయితే అధికారులు అయితే పరీక్షించిన నేపథ్యంలో ఈ బర్డ్ ఫ్లూ ఉందని నిర్ధారించి అక్కడ తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. అక్కడ అధికారులు అయితే పీపీ సూట్లు వేసుకుని మిగిలిన కోళ్ళను కూడా అక్కడ పూడ్చి వాళ్ళ నష్టపరిహారంగా 90 రూపాయలు మాత్రమే వాళ్ళకి చెల్లిస్తామని చెప్పడం జరిగింది. మిగిలిన రైతులు చనిపోయినవన్నీ కోళ్ళకు కూడా సంబంధించినటువంటి ఎటువంటి నష్టపరిహారం అయితే వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు తాజాగా అధికారులు అయితే వచ్చి సూచనలు ఇస్తున్నారు తప్ప దానికి సంబంధించినటువంటి సరైన మెయింటెనెన్స్ అయితే కనిపించడం లేదని అంటున్నారు. అలాగే ఇప్పుడు మళ్ళీ పూర్తి స్థాయిలో చికెన్ తినాలంటే మాత్రం మరికొన్ని రోజుల సమయం అయితే పడుతుంది. అలాగే మనకి ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి కోళ్ళను పూర్తిగా భూస్థాపితం చేసి వాటిని మొత్తం అన్నీ కూడా చనిపోయిన వాటిని కప్పివేసి ఇప్పుడు ఉన్నటువంటి అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఖననం చేస్తేనే మాత్రం అప్పుడైతే ఇదైతే అరికట్టిన తర్వాత మళ్ళీ నెల రోజుల తర్వాత అయితే మళ్ళీ కోళ్ళు ఫ్రెష్గా వచ్చే అవకాశం ఉంది. వాడు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ లేని పక్షంలోనే మళ్ళీ చికెన్ అయితే అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే కనపడుతుందని చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క బర్డ్ ఫ్లూ అంటే మనకి ఈ కోళ్ళ నుంచి అయితే విదేశీ పక్షుల వలన వచ్చినటువంటి మన గతంలో కరోనా ఏ విధంగా వచ్చిందో, కరోనా విదేశాల నుంచి మన చైనా నుంచి వచ్చిందనేది, అలాగే వివిధ దేశాలకు ప్రపంచ దేశం అంతా కూడా వణికిచ్చింది. అలాగే బర్డ్ ఫ్లూ కూడా మనకి ఈ విధంగానే విదేశీ వలస పక్షుల వలన వచ్చి ఈ పక్షుల వల్ల ఈ యొక్క మనకు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం అంతే కొన్ని ప్రాంతాలు ఏదో చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు మనం చూసాం. కొల్లేరు సరస్సు కావచ్చు, అలాగే కొన్ని ప్రాంతాలు గోదావరి జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా పక్షులు అయితే వలస వస్తుంటాయి. వచ్చి వాటి వల్ల ఈ విధంగా అంటే మనుషుల వల్ల కాకుండా ఈ యొక్క పక్షుల వల్ల కూడా ఇటువంటి బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ రావడంతోనే కోళ్ళన్నీ కూడా మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదేదైనా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కోళ్ళు ఇప్పుడైతే ప్రస్తుతం అయితే చికెన్ అమ్మకాలు అయితే భారీగా పడిపోయి ఇప్పుడు ఉన్నటువంటి కోళ్ళను అమ్ముకునేందుకు కొంతమంది చనిపోయిన కోళ్ళను కూడా అమ్ముతున్నారనేది అపోహ అయితే ప్రధానంగా ఉందంటే వాటిని అయితే పూర్తిగా అధికారులు అయితే పర్యవేక్షణ అయితే చేయవలసిన అవసరం అయితే ఎంతైనా కనపడుతుంది. కొన్ని ప్రాంతాల్లో చికెన్ కేజీ గతంలో 200 దాటి ఉన్నటువంటి కేజీ ఇప్పుడు కనీసం 100 దాటి అమ్ముతున్నా సరే ఎవరు కూడా కొనేవాళ్ళు అయితే కనపడడం లేదు. పక్కన గుడ్లు కూడా తినడం లేదు. ఇప్పుడు అధికారికంగా కూడా ఈ యొక్క అంగన్వాడీ సెంటర్లో ఇచ్చేటువంటి గుడ్లు కూడా ఎవరు కూడా తినకూడదంటూ ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు అందరూ కూడా ఆదేశాలు ఇచ్చారు. గుడ్లు అమ్మకాలు ఎక్కడ కూడా చేయడం లేదు. అలాగే అంగన్వాడీల్లో కూడా ఈ గుడ్లు పంపిణీ కూడా చేయని పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. మొత్తం మీద ఈ యొక్క చికెన్ అమ్మకాలు అయితే మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అంతంత మాత్రంగానే కనపడుతున్నాయి. ఎవరు కూడా మాంసం ప్రియులు అందరూ కూడా చికెన్ కాకుండా ఆ చేపలు
కొనేందుకు వెళ్తుంటే మాత్రం ఈ చనిపోయిన కోళ్లను చేపల చెరువుల్లో వేసి వాటిని చేయడంతోనే ఈ యొక్క కలుషితం చేపలు కూడా ఈ యొక్క బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో చేపలు కూడా అనారోగ్యం బారిన పడి ప్రజలు ఇవి తింటే ప్రజలు కూడా తీవ్ర అనారోగ్యం బారిన పడే అవకాశం అయితే క్లియర్ కట్గా కనపడుతున్నాయి. ఏదేమైనా ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే ప్రస్తుతం అయితే మొత్తం అన్ని ప్రాంతాలలో కోళ్ల పరిశ్రమను అయితే వణికిస్తూ మొత్తం భారీ సంఖ్యలో ఇప్పటికే లక్షల సంఖ్యలో కోళ్ళన్నీ కూడా ముచ్చివాత పడినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. దీని అన్ని కూడా తెలుసుకునేందుకు ఆర్టీవీ లోపలికి వెళ్ళి ఒక పీపీ కిట్ ధరించి లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసాం. మొత్తం కోళ్ళు ఏ విధంగా ఉన్నాయి, వాటి పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే ఈ కోళ్ళు బర్డ్ ఫ్లూ వాటి వల్ల మనుషులకు సోకే అవకాశం ఉందని అధికారులు ఇప్పటికే పరిశోధన అయితే చేస్తున్నారు. అంతగా తక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి చికెన్ తిన్నా మనకి ఈ వైరస్ అనేది 34-35 లోపల ఉంటే మాత్రం వైరస్ అయితే చనిపోతుంది. లోపల మాత్రం ఉంటుంది, దాటితే మాత్రం వైరస్ చనిపోతుంది. మనం 100 డిగ్రీల టెంపరేచర్లో బాయిల్ చేస్తాం కాబట్టి వైరస్ సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంటున్నారు. కానీ ఈ 4 రోజులు కూడా ఈ యొక్క చికెన్ తినడం మానేస్తే చాలా మంచిగా ఉంటుందని, అలాగే ఆరోగ్యకర పరిస్థితులు ఉంటాయని, ఈ 4 రోజులు కూడా చికెన్ తినడం తగ్గిస్తే మంచిదని అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, ఆర్టీవీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.